ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. దేవుని కృపతో అందరూ బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకుపోయే మాటలు మనల్ని మనసును ఒప్పించి ఉన్నతమైన మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టేలా చేయాలన్నదే మన సంకల్పం. ఇప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉంటే అది అత్యున్నత స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. ఇప్పటి వరకు ముందు భాగాలలో అంటే ముందు వచ్చిన వీడియోల్లో భగవద్గీత 1వ అధ్యాయం పూర్తిగా నేర్చుకున్నాం. అలాగే 2వ అధ్యాయము 2 భాగాలు నేర్చుకున్నాం. దాదాపు 20 శ్లోకాల వరకు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసాం. కాబట్టి ఆ భాగాలు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ తప్పకుండా ఆ భాగాలను చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం 2వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటిని మనం జీవితంలో అన్వయించుకుంటూ తేలిగ్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేద్దాం. అయితే ముందు గత వీడియోలో చెప్పిన అంశాలని ఒకసారి మననం చేసుకుని ఈ అధ్యాయంలోకి ఈ శ్లోకాల్లోకి వెళ్దాం. 22వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు అశోచ్యానన్వ అశోచత్వం అంటూ ఏడవకూడని వాటికి ఏడుస్తున్నావు అర్జున, ఎందుకు ఇలా అజ్ఞానంలో మునిగిపోతున్నావు, పండితుల్లాగా మాటలు మాట్లాడుతున్నావు, కానీ నీ ఆలోచన మాత్రం బాగాలేదు అని మందలిస్తా ఉన్నాడు. అలాగే ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నారు, నత్వేహం జాతునాశం అంటూ నువ్వు నేను రాజులు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఎప్పుడూ ఉండేవాళ్ళమే, ఒకప్పుడు ఉన్నాము ఒకప్పుడు లేము అనేటువంటి భావన నీకు వద్దు అని చెప్పి అతనికి ధైర్యం కూడగట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంకో శ్లోకంలో ఏం చెప్పారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖ అని చెప్తున్నారు. అంటే సుఖదుఖాలు మనకు వచ్చేటువంటివి శీతాకాలము ఎండాకాలం లాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోతా ఉంటాయి, శాశ్వతంగా ఉండవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ. అలాగే ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నారు, నా హన్యతే హన్యమానే శరీరే అని చెప్తున్నారు. అంటే శరీరం చనిపోయినా కూడా ఆత్మ సావదు, అది పుట్టదు గిట్టదు అని చెప్పి మనకి చావుకు భయం లేనటువంటి నిజమైన ఆత్మ గౌరవాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అంటే మనకంటే అర్జునుడి ద్వారా మనకు ప్రసాదిస్తున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇంకాస్త లోతుగా మనం ఈ 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భగవద్గీతలోని 21వ శ్లోకం 2వ అధ్యాయం 21వ శ్లోకం చూస్తే ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాలన్నీ కూడా కృష్ణుడు చెప్పినవే, అర్జునుడికి చెప్తున్నటువంటివే. అందుకని ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇందులో ముఖ్యమైన శ్లోకాలన్నీ కూడా కంఠస్థ ఉంచేటట్లు మీరు కూడా ప్రయత్నం చేయండి. చాలా తేలిగ్గానే ఇవి వచ్చేస్తాయి. ఇప్పుడు 2వ అధ్యాయం 21వ శ్లోకం చూస్తే ఏం చెప్తున్నారు అక్కడ, వేదా వినాశం నిత్యం ఏన మజవ్యయం కథం న పురుష పార్థకం మాయయతి మాతయతి హంతికం అని చెప్తున్నారు. అంటే ఓ పార్థ, ఈ ఆత్మ నాశనం లేనటువంటిది, అవినాశనం అంటున్నారు కదా, ఎప్పుడు ఉండేది, నిత్యం ఉండేది, పుట్టుక లేనిది, ఎటువంటి మార్పు లేనిది, అంటే అవ్యయం, ఎప్పుడు ఎటువంటి మార్పు లేనిది అని తెలుసుకున్నవాడు ఎవరైతే దీన్ని ఇలా తెలుసుకుంటారో అప్పుడు అతన్ని ఎవరిని చంపగలడు, లేదంటే అతని ఆత్మను చంపడం ఎవరి వల్ల అవుతుందా, కాదు కదా. సో దీన్ని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి అక్కడ కృష్ణుడు వివరిస్తూ ఉన్నారు. అంటే ఇది చాలామంది ఏంటంటే జీవితంలో ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు అంతా నా వల్లే జరిగింది, ఏదైనా చెడు జరిగింది నా వల్ల నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయటం వల్లే ఇలా జరిగింది అని కూలిపోతూ ఉంటారు. దీన్నే నేను హైపర్ రెస్పాన్సిబిలిటీ అంటారు సైకాలజీలో. కానీ ఇక్కడ లాజిక్ మాట్లాడుతున్నారు కృష్ణుడు. అసలు చనిపోయేదే లేనప్పుడు చంపాను అన్న ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుంది? కానీ మనం చేసే క్రియలు మాత్రమే, మన ఫలితాలు మన చేతిలో ఉండవు. అవన్నీ కూడా ప్రకృతి ధర్మాలు, అవన్నీ ప్రకృతి చేతిలో ఉంటాయి. మనలోని ఆత్మ ఉన్నటువంటి ఆత్మ కేవలం అది సాక్షిభూతంగా ఉంటుంది మనం చేసే పనులకి. కాబట్టి నువ్వు ఆ ఆత్మను ఎటువంటి ఇది చేయలేవు, కాబట్టి ఏం చేసినా శరీరానికే చేయగలవు అని చెప్పి ధైర్యం కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక తేలికైన ఉదాహరణ చూడండి. ఒక జడ్జి గారు ఒక నేరస్తుడికి ఉరిశిక్ష వేశారు. ఆ శిక్ష అమలు జరిగింది, అతన్ని ఉరి తీశారు. సో అప్పుడు ఆ జడ్జి గారు నేను ఒక మనిషిని చంపాను అని రాత్రంతా నిద్రపోకుండా కూర్చుని ఏడుస్తారంటారా? చెప్పండి, లేదు కదా. ఎందుకంటే ఆయన చేసింది తన వృత్తి ధర్మం ఏం చేశారు, ఆ చట్టంలో ఎలా అయితే పొందుపరచబడి ఉందో ఆ చట్టాన్ని అలా పొందుపరుచుకుంటూ అమలు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన నిమిత్త మాత్రుడు, కానీ ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన చేశారు. కాబట్టి ఇక్కడ ఆ ఫలితాన్ని నువ్వు నెత్తి మీద వేసుకోకూడదు.
కాబట్టి నీ ధర్మం నువ్వు చేసావు, ఫలితాన్ని నెత్తి మీద వేసుకోకు. ఈ ఫలితం ఎప్పుడైతే మనం నెత్తి మీద వేసుకోమో అప్పుడు మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఇలా నువ్వు ఆలోచించయ్యా, ఎవరైనా హాని చేస్తున్నాను అంటే నువ్వు చేసేది అతనికి శరీరానికి ఏమైనా హాని చేయగలవు కానీ శాశ్వతమైనటువంటి ఆత్మకు ఏ విధమైన హాని నువ్వు చేయలేవు అని చెప్పడం ఇక్కడ కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నట్లు. అలాగే 2వ అధ్యాయం 22వ శ్లోకం చూస్తే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే ఈ ఆత్మ గురించి ఎంత తేలికైన పదాలతో మనకి అర్థమయ్యేలాగా ఆత్మ గురించి చెప్పారంటే ఎలా అంటే మనం చూద్దాం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు. ఆ శ్లోకంలో వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి అంటున్నారు. అంటే ఎంత తేలికైన పదాలు మీరు అర్థం చేసుకుందరు కానీ చూడండి. మనిషి పాతబడిపోయినటువంటి చినిగిపోయినటువంటి బట్టల్ని అంటే వాసాంసి జీర్ణాని అంటే చినిగిపోయినవి, వాసాంసి అంటే బట్టలు అది విడిచిపెట్టి కొత్త బట్టలని నవాని కొత్త బట్టల్ని ఎలా ధరిస్తాడో అదే విధంగా ఆత్మ దేహి కూడా శిథిలమైనపోయినటువంటి పాత శరీరాలని శరీరాన్ని వదిలేసి నవాని అన్యాని కొత్త దేహాలని కొత్త శరీరాలని స్వీకరిస్తుంది అర్జున అని చెప్తున్నారు. అంటే భగవద్గీతలోనే అత్యంత ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. ఇది ఓదార్పునిచ్చేటువంటి శ్లోకం. మరణాన్ని సాధారణీకరణ చేస్తుంది. సాధారణీకరణ చేయటం అంటే ఏంటంటే తేలికపరిచేస్తుంది. మరణం అంటే ది ఎండ్ కాదు, అదొక ట్రాన్సిషన్ మాత్రమే, ఒక దశ నుండి మరో దశకు మారటము అని మాత్రమే ఈ అద్భుతమైన ఉపమానంతో కృష్ణుడు మనకి ఇక్కడ వివరించారు. కాబట్టి బట్టలు మార్చుకోవటం ఎంత సహజమో శరీరం మార్చుకోవటం కూడా అంతే సహజము ఒక ఆత్మకి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని సైకాలజీలో ఏమంటారంటే రీఫ్రేమింగ్ అంటారు. అంటే భయంకరమైనటువంటి విషయాన్ని, మరణం అనేటువంటిది మనందరికి భయంకరమైనదే కదా, అలాంటి భయంకరమైనటువంటి విషయాన్ని ఒక సాధారణ విషయంతో బట్టలు మార్చుకున్నంత తేలిగ్గా దాని తీవ్రతను తగ్గించేసి మనకి చెప్పేటువంటి ప్రయత్నం కృష్ణుడు ఇక్కడ మనకి చేస్తున్నారు. అంటే ఇందులో మనకేం చేస్తుంది ఈ శ్లోకం, మనలో ఉన్నటువంటి మరణ భయాన్ని పోగొట్టి మార్పుని స్వీకరించేటట్టు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది కానీ మనకి పూర్తిగా అర్థమైతే మనకి ఒక పండక్కో పెళ్లికో కొత్త బట్టలు కొనుక్కుంటాం, పాత బట్టలు మాసిపోతే చిరిగిపోతే పడేసి కొత్త వాటిని వేసుకుంటాం. పాత చొక్కా పారేసినందుకు ఎవరైనా బాధపడతారా, ఏడుస్తారా? లేదు కదా. కొత్త చొక్కా వేసుకున్నందుకు ఆనందిస్తాం కదా మళ్ళీ. అలాగే మన తాతగారు నాన్నగారు ముసలివారై వారి శరీరం సహకరించగా జీర్ణమై చనిపోయినప్పుడు, ఈ దేహం విడిచిపెట్టినప్పుడు మనం బాధపడటం సహజం, ఎవరికైనా ఉంటుంది. కానీ అది కొంతకాలం మాత్రమే ఉండాలి. కానీ ఈ శోకం గుర్తు చేసుకుంటూ ఇక ఈ జీవితమే లేదు అన్నట్లు ఉండకూడదు. వాళ్ళ పాత ఆ రోగాల శరీరాన్ని వదిలేసి కొత్త ఆరోగ్యకరమైనటువంటి శరీరం కోసం వెళ్ళారు అని మనం అర్థం చేసుకుంటే ఎంతో ఊరట కలుగుతుంది. అలా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇంత తేలికైన ఉదాహరణ భగవద్గీత మొత్తంలో కూడా ఉండదనే మనం చెప్పాలి మనకి అర్థం చేసుకునే విధానాలు. అలాగే నెక్స్ట్ శ్లోకం చూస్తే ఏంటంటే 2వ అధ్యాయం 23వ శ్లోకంలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది కూడా ఏంటంటే ఆ శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం ఖేదయంతన్యాపో న శోషయతి మారుతః అని చెప్తారు. అంటే ఈ ఆత్మను శస్త్రాణి ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు ముక్కలుగా కోయలేవు, నరకలేవు. అలాగే పావకః అగ్ని దహించలేదు ఎటువంటి, అలాగే ఆపహ అంటే నీళ్లు తడపలేవు. కాబట్టి మారుతః గాలి ఎండబెట్టలేదు. కాబట్టి ఇలా ఇవన్నీ ఏంటి, అగ్ని నీరు ఇవన్నీ కూడా పంచభూతాలు కదా. పంచభూతాల వల్ల ఆత్మకు ఎటువంటి హాని జరగదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం, కృష్ణుడి యొక్క ఉద్దేశం. అంటే మనం ఏమైనా భయపడుతున్నామేమో, శరీరంలాగా పంచభూతాల్లో కలిసిపోతామేమో అంటే కాదయ్యా, ఈ పంచభూతాలకి ఈ ఆత్మ ఎటువంటి హాని, పంచభూతాలు హాని చేయలేవు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నట్టు. ఈ శ్లోకం మనకు అర్థమైతే మనకు సంపూర్ణ భద్రత, మనకి అబ్జల్యూట్ సెక్యూరిటీ అంటారే అది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రపంచంలో మనల్ని భయపెట్టేవి ఏమున్నాయి అంటే, ఏమైనా భౌతిక దాడులు కానీ, ఎవరైనా పడుస్తారో బాంబుతో వేస్తారో, లేదంటే మనల్ని దోచుకుంటారు, ఇలాంటి భయాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు నాశనం చేయగలిగేది శరీరాన్ని, దేహాన్ని మాత్రమే. కానీ వాళ్ళు నాశనం చేయలేనటువంటిది ఆత్మ అనేటువంటిది మనలో ఒకటి ఉంది. అది నువ్వు అర్థం చేసుకో అర్జున అని చెప్తున్నారు. దీన్ని ఎవ్వరూ జయించలేరు. కాబట్టి ఇది మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. మాటలు కానీ మనకు అర్థమై ఉంటే చాలా మనోధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఎందుకంటే
మనం స్వాతంత్ర సమరయోధులను చూద్దాం. స్వాతంత్ర సమరయోధులను చూసినప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇంకా చాలామంది స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని వారి తుపాకులను ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడ్డారు. నిలబడినప్పుడు చాలామంది వారు శరీరాలని ఇచ్చేశారు అలా. కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అలా శరీరాలని? వాళ్ళ శరీరం మీద మమకారం లేదు, వాళ్ళ ఆశయం మీద మమకారం ఉంది. ఆశయాన్ని గెలిపించుకోవడం కోసం శరీరం అంత ముఖ్యం కాదు, శరీరం ఉండి ఆ శరీరంతో ఆ ఆశయాన్ని సాధించాలి అనుకున్నారు. ఆ ఆశయాన్ని సాధించడం కోసం శరీరాన్ని తృణోపాయంగా విడిచిపెట్టేశారు. కాబట్టి శరీరం అనేటువంటిది ఎప్పుడైనా కానీ అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పడానికి ఈ ఉదాహరణ మనకి చెప్తున్నారు. అలాగే 2వ అధ్యాయం 24వ శ్లోకం చూస్తే ఏం చెప్తారంటే అర్జునుడు ఈ 24వ శ్లోకంలో, ఈ ఆత్మ నరకటానికి అసలు వీలు లేనిది, అచ్ఛేదః, కాబట్టి కాల్చటానికి, అదాహ్య, ఇది కూడా వీలు లేనటువంటిది, తడపటానికి అక్షేదయ, అంటే వీలు లేనటువంటిది, ఎండబెట్టడానికి వీలు లేనటువంటిది. అంటే ముందు శ్లోకానికి కంటిన్యూషన్లోనే ఈ శ్లోకం చెప్తున్నారు. అంటే ఇంకా బలపరుస్తున్నారు, ఆ వాదాన్ని గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం మనకి చేస్తున్నారు. అందుకనే ఇది చాలా సనాతనమైనదయ్యా, దీనికి ఎటువంటి కొనసాగింపు వినాశనం అనేటువంటి మాట దీనికి వర్తించదు అని చెప్పి ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి అంటే మన కోర్ పర్సనాలిటీ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, లోపల ఉన్నటువంటి కోర్ పర్సనాలిటీ. అది బయటకు కనిపిస్తుంది. బయట ఎన్ని ఎమోషన్స్ వచ్చినా, కోపం, భయం, ప్రేమ అని ఏవి వచ్చినా కానీ లోపల ఒక నిశ్చల తత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని స్టిల్నెస్ అంటాం కదా, ఆ స్టిల్నెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఇది మారదు. అంటే మన స్పృహ హద్దులు లేని, మన స్పృహకి ఏమనుకుంటాం మనం, స్పృహ అంటే ఈ ఆత్మకే, ఇవి ఆలోచనకి హద్దులు ఉండవు. ఈ విశ్వం గురించి ఆలోచించవచ్చు మనం. ఈ లక్షణాలని ఇక్కడ కూర్చుని మనం ఎక్కడో అనంత విశ్వాన్ని అంతా కూడా మనం భావన చేసుకోవచ్చు. అంటే మన చిన్న చిన్న సమస్యల నుండి మనకి బయటపడలేకపోతున్నాం, కానీ మనలో ఎంత ఆలోచించేటువంటి శక్తి ఉన్నటువంటి ఆత్మ మనలో ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలా ఉంటుందంటే జీవితంలో చూస్తే, జీవితంలో సముద్రం పైన పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. అలలన్నీ కూడా మన ఎమోషన్స్, మన కష్టాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటివి ఇవన్నీ కూడా. కానీ సముద్రం లోపలికి వెళ్ళి చూడండి, అక్కడ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అంతే మనలో కూడా మనకి సంసారంలో ఈ సంసార జీవిత ప్రయాణంలో చాలా కష్టాలు, నష్టాలు వచ్చినట్లు ఇక్కడ అల్లకల్లోలంగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను మనం వెతికి పట్టుకోవాలి అంటే మనకి ధ్యానం ఉపయోగపడుతుంది. ఆ ధ్యానం ద్వారా మనం ఆ స్థానాన్ని మనలో ఉందని గుర్తించగలం. ఆ ధ్యానం ఎలా వస్తుంది? సాధన ద్వారా వస్తుంది. సాధన చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక వస్తువుని మనం గుర్తించవచ్చు అని చెప్పటం ఇక్కడ కృష్ణుడి యొక్క ఉద్దేశం. అంటే మనలో మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తున్నారు ఆయన. ఇలా ఆలోచించండి, ఇలా ఆలోచిస్తే మంచిది అని అర్జునుడికి చెప్తూ మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ 2వ అధ్యాయం 25వ శ్లోకం చూస్తే ఏంటంటే అక్కడ కూడా ఆ ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు ఆయన. ఏం చెప్తున్నారు? ఆత్మ కంటికి కనిపించదు అని చెప్తున్నారు. అలాగే మనసుతో ఆలోచించడానికి అందదు ఇది. ఎట్లా ఉంటుంది, ఏంటి, దీని రూపం ఏంటి అనేది అంటే దీని మనసుతో ఆలోచించడానికి అందదు. కాబట్టి ఇందులో ఇది అవికారాయ, అంటే ఎటువంటి మార్పులు కూడా ఉండవు దీనికి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత నువ్వు చనిపోయిన వారి గురించి దుఃఖించటం తగదు అని చెప్పి ఆయన అలా ఆలోచించమంటున్నారు. ఇలా ఉందని నేను చెప్తున్నాను కదా, ఇది దీని అసలు యొక్క రూపము అని చెప్పేసి. కాబట్టి మన మానవ మేధస్సుకి పరిమితులు ఏమున్నాయి అనేది గుర్తు చేయటం ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం. మన మానవ మేధస్సుకి ఎంతవరకే పరిమితులు ఉన్నాయి, నువ్వు ఎంతవరకు ఆలోచించగలవు, ఎంతవరకు అర్థం చేసుకోగలవు. ఆ తర్వాత ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోలేవు, ఆ తర్వాత ఉన్నదే ఆత్మ అని చెప్తున్నారు. దానికి అనుభవం ద్వారా తెలుసుకోవాలి మాత్రమే ముందు ముందు చెప్తారు ఆయన మనకి. అలాగే కాబట్టి ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు. మనం వీటన్నిటికీ అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మనం ఉన్న చిన్న బుర్ర సరిపోదు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి దీనికి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన పనేం లేదు. మన బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి వాటిని అర్థం చేసుకోవటానికి ట్రై చేసి టైం వేస్ట్ చేసి ఆత్మ అనేటువంటి అర్థం కావట్లేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యే కన్నా దాని మీద వదిలేసి ఊరుకుంటే, దాని మానాన్ని దాన్ని వదిలేసి ఊరుకుంటే మనకి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ఎలా ఉంటుందంటే దీన్ని ఒక వర్డ్లో మనం చెప్పొచ్చు, దిస్ ఈజ్ అబౌట్ సరెండరింగ్ ద నీడ్ ఫర్ ద ఇంటలెక్చువల్ కంట్రోల్. కాబట్టి అది మన కంట్రోల్లో ఉండదు అది. కాబట్టి దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయకుండా దాని ఉంది అనే ఒక నమ్మకాన్ని మనం పెట్టుకోవాలని చెప్తున్నారు. మనకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు అనుకోండి,
అసలు ఇలా ఎందుకు జరిగింది, దేవుడికి ఎందుకు ఎంత అన్యాయం చేశాడు, మనం ఇలా 100 రకాలుగా ఆలోచిస్తాం. కానీ ఆలోచిస్తే సమాధానం దొరుకుతుందా మనకి? దొరకదు కదా. ఎందుకంటే ఆ మృత్యు రహస్యాన్ని మనం ఎప్పటికీ ఛేదించలేము అనేటువంటి భావనను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి అలాంటి ఛేదించలేనటువంటి దాని గురించి బాధపడే కన్నా కూడా కొంచెం దుఃఖంతో బయటపడటం మంచిది అనేటువంటి భావం ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు ఆపేసి ఇది నా పరిధిలో లేని విషయం అని యాక్సెప్ట్ చేసామనుకోండి, మనకు ప్రశాంతతగా ఉంటుంది. ఈ శ్లోకం నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. అలాగే 2వ అధ్యాయం 26వ శ్లోకం చూస్తే ఏంటంటే దాంట్లో భావం ఎలా ఉంటుందంటే 26వ శ్లోకం, ఒకవేళ నువ్వు చెప్పిన ఆత్మ సిద్ధాంతాన్ని నమ్మకుండా ఉన్నావు అనుకో, నమ్మకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు నీకు. ఇది పుడుతుంది చనిపోతుంది, పుడుతుంది చనిపోతుంది, ఇంతేనా అని కానీ నువ్వు అనుకున్నావు అనుకో, దాని గురించి అలా నువ్వు ఆలోచించినా కానీ వచ్చిన నష్టమేం లేదు. ఇలా పుట్టి సచ్చే దాని గురించి దుఃఖించడం అనవసరం అని మాత్రం తెలుసుకో, అంతవరకు నీకు అర్థమైతే చాలు అని చెప్పి ఒక పెద్ద కౌన్సిలర్ లాగా, అంటే కౌన్సిలరే కదా ఆయన, సైకలాజికల్ కౌన్సిలర్ భగవంతుడు శ్రీకృష్ణుడు. కాబట్టి అలా అతని కౌన్సిల్ చేసి అతని ఓదార్చి మనసు దృఢత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వారి ద్వారా మనల్ని దృఢత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది నేను నమ్మలేను అనేటువంటి ఇది పక్కన పెట్టి నమ్మకాన్ని కలిగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎదుటివారి నమ్మకాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఆ నమ్మకంలో లోపాలను చూసి వాళ్ళని బాధ నుండి బయటికి తేవాలి అంటే మనం ఇలాంటి ధైర్యాన్ని కూడగట్టుకుంటే మనం తేవచ్చు వాళ్ళని కూడా బయటికి. కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలి అనేటువంటిది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. అలాగే మనం ఒక మంచి ఖరీదైన గాజు బొమ్మ కొన్నాం అనుకోండి, అది కింద పడి పగిలిపోయింది, అప్పుడు ఏముంటుంది, మనకి బాధ ఇస్తుంది. కానీ అది గాజుది కాబట్టి ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా పగిలిపోతుంది అది అని మన మనసుకు సర్ది చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఎందుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాం అనేటువంటిది అలాంటి మానసిక దృఢత్వం మనం పెంపొందించుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఆస్తికుడా నాస్తికుడా అతను ఎవరు అనేది ఇక్కడ ఇమ్మాటర్, అందరికీ జరిగే విషయమే కాబట్టి దీని ఒక దాంతో సంబంధం లేనటువంటిది, ఇది కామన్ పాయింట్, అందరికీ సంబంధించినటువంటి విషయం. అందుకనే భగవద్గీత అందరికీ సంబంధించినది. కాబట్టి ఇలా ఆలోచించవచ్చు. నెక్స్ట్ మనం 2వ అధ్యాయంలో 27వ శ్లోకం కనుక చూసాం అనుకోండి, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా చోట్ల మనం వింటాం కూడా ఈ శ్లోకాన్ని బయట. ఏంటది శ్లోకం? జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని చెప్తున్నారు. అంటే మనం బయట విన్నాం, చాలా చోట్ల ఈ శ్లోకాన్ని మనం వింటాం. అంటే పుట్టిన వారికి మరణం తప్పదు, ధ్రువో మృత్యుర్, అలాగే మరణించే వారికి మళ్ళీ పుట్టడం అనేటువంటిది తప్పదు, ధ్రువం జన్మ. ఇది కాలచక్రం లాంటిది కాబట్టి ఎలాగూ తప్పించుకోలేనటువంటి విషయం ఈ కాలచక్రంని. కాబట్టి ఈ విషయం గురించి అపరిహార్యార్థి, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, ఎందుకు దుఃఖించాలి, దుఃఖించకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్తి అంగీకారాన్ని తెలియజేసుకోవాలి మనం, ఇది నిజం అనేటువంటిది. కాబట్టి జీవితంలో కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు, వాటిని మార్చాలని ప్రయత్నించడం లేదా వాటి గురించి ఆడవటం వల్ల వచ్చిన పోయేటువంటి బాధ ఏమీ అక్కడ ఉండదు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించుకు, నువ్వు సమస్య తీరదు నువ్వు ఆలోచించి ఏడ్చినా కానీ అనేటువంటి నిజాన్ని మనకు చెప్పేటువంటి ప్రయత్నం కృష్ణుడు ఇక్కడ మనకు చేస్తున్నారు అన్నట్టు. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మన జీవితంలో మన వయసు పెరుగుతుంది, జుట్టు తెల్లబడుతుంది, చర్మం ముడతలు వస్తాయి. వీటిని చూసి రోజు అద్దం ముందు నుంచి ఏడిస్తే వయసు తగ్గిపోతుందా? లేదు కదా. కాబట్టి హుందాగా దాన్ని స్వీకరించాలి, దాన్ని హుందాగా స్వీకరించి దాన్ని ఈ మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి అలాగే చావు కూడా ఎలాగంటే మన తాతలు పోయారు, తండ్రులు పోతారు, రేపు మనం పోతాం, ఇలా న్యాచురల్ సైకిల్ ఇది, దీన్ని మనం ఆపలేము, ఇలా జరిగిపోతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది అనేటువంటి ధైర్యాన్ని మనం కూడగట్టుకోవాలి. ఇది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకుని మన జీవితంలో అన్వయించవచ్చు. అలాగే నెక్స్ట్ శ్లోకం 2వ అధ్యాయం 28వ శ్లోకం కనుక చూస్తే మనం అక్కడ ఏం చెప్తారంటే, అర్జున ఈ ప్రాణులన్నీ పుట్టక ముందు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, కనిపించవు కూడా. కాబట్టి చనిపోయాక ఎక్కడికి పోతాయో కూడా ఎవరికి తెలియదు.
కాబట్టి కేవలం మధ్యలో కొంతకాలం మాత్రమే బతికి ఉన్నట్లు కనిపిస్తాయి మనకి ఏదో ఒక శరీరం తీసుకున్నప్పుడు. కాబట్టి మరి దీని గురించి ఇంత ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అంటున్నారు. ఆయనకి అర్థం కాలేదు అర్జునుడికి అప్పుడు కూడా. అంటే మన జీవితం చిన్న బుడగ లాంటిది. బుడగ పుట్టక ముందు ఎక్కడుందో తెలియదు, బుడగ పోయిన తర్వాత ఎక్కడుందో తెలియదు, కానీ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అంటే పుట్టక ముందు మనం ఎక్కడున్నాం, తెర వెనుక ఉన్నాం. పోయిన తర్వాత ఎక్కడున్నాం, తెర వెనక్కి వెళ్ళిపోయాం. కానీ మధ్యలో మనం ఎక్కడున్నాం, అప్పుడు మధ్యలో ఉన్నంతకాలం, కనిపించినంతకాలం ఎక్కడున్నాం, రంగస్థలం మీద ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటక రంగం. మనం వేషాలు వేయటానికి వచ్చాం, నాటకం అయిపోగానే మేకప్ తీసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మధ్యలో జరిగేటువంటి నాటకంలో సుఖదుఖాలని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అనేటువంటిది ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారు. లైఫ్ ఈజ్ ఏ షార్ట్ జర్నీ బిట్వీన్ టూ మిస్టరీస్, అంటే చావు బ్రతుకుల మధ్య అనేటువంటి మిస్టరీస్ మధ్య ఉన్నటువంటి షార్ట్ జర్నీ అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలా గనక మనం అర్థమైతే మనం బాధపడాల్సినటువంటి విషయం మరణం గురించి లేదు. ఇంకా బాధపడాలంటే నీవు సుఖదుఖాల గురించి నువ్వు వాటిని మోయలేకపోతే బాధపడప్పుడు, బాధపడి కొంత ఏమన్నా తీర్చుకోగలవేమో చూడు, కానీ అవి కూడా తీరవట్ల, కానీ తీర్చుకోగలవేమో ప్రయత్నించవచ్చు. కాబట్టి మనం చేసేది అంటే ఒక రైలు ప్రయాణం. ఈ రైలు ప్రయాణంలో చాలామంది ఎక్కుతూ ఉంటారు, స్టేషన్ రాగానే దిగిపోతూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. అందుకని అలాంటి వాటి గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మనోధైర్యాన్ని అర్జునుడికి ఇస్తూ అతని ద్వారా మనకి చెప్పేటువంటి ప్రయత్నాన్ని భగవంతుడు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ 2వ అధ్యాయం 29వ శ్లోకం చూస్తే ఏంటంటే, ఈ 29వ శ్లోకం కూడా ఈ ఆత్మ అనే దాని గురించే చెప్పారు ఆయన. ఆత్మ అనేది ఎంత విచిత్రమైందంటే, ఒకరు దీన్ని ఆశ్చర్యంగా చూస్తారు, మరొకరు దీని గురించి ఆశ్చర్యంగా మాట్లాడతారు, ఇంకొకరు కొందరు ఎంత విన్నా సరే దీని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాం, మాకు తెలియట్లేదు అంటారు అని ఆయనే చెప్తున్నారు. ఇవన్నీ మనకున్న డౌట్లు. మనం ఆత్మ ఏంటి, మీరు ఎలా చెప్తున్నారు, ఇంకోళ్ళు అలా చెప్తున్నారు, అర్థమే కావట్లేదు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ అధ్యాయంలో 29వ శ్లోకంలో భగవంతుడే చెప్పేశారు కనుక ఇది చాలా ప్రాక్టికల్గా చెప్పినటువంటి సబ్జెక్ట్ భగవద్గీత. అందుకనే మనకి ఇంత కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవ్వాలి కూడా. ఒకవేళ అవ్వకపోతే అయ్యేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. కాబట్టి ఇలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ దీంట్లో చిట్ట చివరి శ్లోకం మనం ఈరోజు ఎపిసోడ్లో చిట్ట చివరి శ్లోకం 2వ అధ్యాయం 30వ శ్లోకం చూసాం అనుకోండి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం, మనకి ఇంకా తేలికపరిచేటువంటి శ్లోకం మనల్ని ఆత్మ గురించి. ఏం చెప్తుంది 30వ శ్లోకంలో, దేహి నిత్యం అవద్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని చెప్తుంది. అర్జున, అందరి శరీరాల్లో ఉండే ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు, నిత్యం అవద. అంటే కాబట్టి నువ్వు ఏ ప్రాణి గురించి, అంటే ప్రాణి అంటే ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి వాటి గురించి కదా అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఏ ప్రాణి గురించి నువ్వు దుఃఖించడం తగదు, నత్వం శోచితుమర్హసి, నువ్వు దుఃఖించకు, దుఃఖించి ఉపయోగం లేదు అని చెప్పి ముగిస్తూ ఉన్నాడు. అంటే మనకి ఎలా అంటే ఈ వాదనని బలపరిచాడు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి వాదనని అర్జునుడికి బలపరుస్తూ మనకి చెప్పారు ఆయన. కాబట్టి మనం ఇదే ఆత్మ అనేటువంటిది ఇలా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో విశ్వసనీయమైనటువంటి సమభావం ఉంది. సర్వస్య దేహే అంటే అదే కదా మరి. చీమలో, దోమలో, శత్రువుల్లో, మిత్రుల్లో అందరిలోనూ ఒకటే ఆత్మ ఉంటుంది. ఈ భావన కనుక మనకు వస్తే ఎవరి మీద ద్వేషం ఉండదు. అలాగని ఎవరి మరణానికి కూడా అతిగా మనం దుఃఖించం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుంది, బల్బు ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్లో కూలింగ్ వస్తుంది. ఈ పరికరాలన్నిటికీ లోపల పనిచేయటానికి ఏం కావాలి? శక్తి, కరెంటు. అవునా? కాబట్టి ఒకటి బల్బు పగిలిపోతే కరెంటు ఎడుస్తుందా? ఎడవదు కదా. కాబట్టి వేరే బల్బులోకి వెళ్తుంది ఆ కరెంటు, ఇంకో వస్తువులోకి వెళ్తుంది, దాన్ని వెలిగిస్తుంది. కాబట్టి ఆ వస్తువు ఏది లేకపోతే స్తబ్దంగా ఉండిపోతుంది. కాబట్టి మనం కూడా అలాగే ఈ ఆత్మ గురించి ఆలోచించి ఒక్కటేటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోవాలి. కాబట్టి దీన్ని దైవత్వం అని తెలుసుకుంటే ఏమీ ఉండదు, దైవత్వం ఇలా ఉంటుంది. కాబట్టి మనం జీవితంలో కులాలు, మతాలు, దేశాలు అనే తేడాలు పెట్టుకుని కొట్టుకుని చచ్చిపోతా ఉన్నాం. కానీ అందరిలో ఉన్నది ఒకటే దైవత్వం అని తెలుసుకుంటే గొడవలన్నీ పోతాయి, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. అందుకే భగవద్గీతను ఆచరించమని చెప్పేది.
భగవద్గీత ఆచరిస్తే ఇలాంటి విషయాలు అన్నిటి మీద అపనమ్మకాలన్నీ పోతాయి మనకి. కాబట్టి ఈ 3వ భాగాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. 3వ భాగంలో మనకి తర్వాత వచ్చే భాగంలో మనం అసలు ఒక క్షత్రియుడు యుద్ధం చేయడం అవసరమా, క్షత్రియుడు యుద్ధం చేస్తే స్వర్గానికి వెళ్తాడా అనేటువంటి విషయాలు, అలాగే యుద్ధంలో గెలిస్తే ఏమొస్తుంది, ఓడిపోతే ఏమవుతుంది, ఇలాంటి విషయాలు, అలాగే లాభం నష్టం గెలుపు ఓటమి వీటన్నిటిని సమానంగా ఎలా చూడాలి, మనం సమంగా ఎలా చూస్తూ యుద్ధం చేయాలని చెప్పాడు, అంటే మనం జీవితం ప్రయాణం సాగించాలని చెప్పారు. ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా కొత్త కొత్త ప్రశ్నలకు సమాధానాలు కొత్తగా వెతికేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇలా ఈ కొత్త పద్ధతిలో భగవద్గీతను అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ శ్రీపాదం ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి వెళ్ళేందుకు అవకాశం కల్పించండి. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏవైనా విషయాలు సరిగా లేవు అని మీకు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు సమాజానికి అందించే కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం, మీ భీమా.